కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పాలన ఆపేసి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని కక్షపూరిత రాజకీయాలతో ప్రజలకు మేలు జరగదన్నారు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మానేరు నుండి కాళేశ్వరం జలాలను సేకరించి మార్కెట్ రోడ్లోని అమరవీరుల స్తూపానికి జలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని అని, తెలంగాణ ప్రజల రైతాంగానికి అన్నపూర్ణగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ గారు కాళేశ్వరం జలాలను తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా సెంటిమెంట్, గంగా జలాలను ఇంటికి పవిత్రంగా బాటిల్లో తీసుకొచ్చి దేవునితో సమానంగా చూస్తారు. అలాంటి జలాలను అపవిత్రం చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మాటల ద్వారా ఈ యావత్తు తెలంగాణ రైతాంగము ఇబ్బంది పడతా ఉన్నది. కాళేశ్వరం జలాలు తెలంగాణ రైతాంగానికి అందితే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందనో ఒక కుటిల ప్రయత్నం చేస్తూ ఈరోజు కాళేశ్వరం జలాలను, కాళేశ్వరం ప్రాజెక్టును అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నయవంచన మాటలను, వట్టి మాటలను కట్టిపెట్టాలని, వారు ఇకనైనా మారి కాళేశ్వరం జలాలను తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలనే సదుద్దేశంతో ఈరోజు కాళేశ్వరం జలాలను తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరుల స్తూపాలకు, తెలంగాణ తల్లి విగ్రహాలకు జలాభిషేకం చేయడం జరిగింది. తద్వారా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి రైతాంగానికి కాళేశ్వరం జలాలను అందించాలి, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం జరిగే విధంగా తాను సహకరించాలి. లేని పక్షంలో రైతాంగం యొక్క ఎద్దేసిన వ్యవసాయము, రైతేసిన రాజ్యము బాగుపడ్డ చరిత్ర లేదు. కాబట్టి ఈరోజు రైతాంగం మొత్తం కూడా అహర్నిశలు బాధపడుతూ హరిగోసపడతా ఉన్నారు. వారి గోస తాకితే ఎక్కడా కానివాడు అయితే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ మాటలు కట్టిపెట్టాలి, నీ నయవంచన పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గరికి వచ్చిన తెలియస్తూ జై తెలంగాణ. తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు అన్నపూర్ణ లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. లక్షల ఎకరాలకు నీరందించాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రజల నేలలను, రైతుల నేలలను పారించి పసిడి పంటలు పండించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఆ రకంగా లక్షలాది ఎకరాలకు నీరందింది. మరియు లక్షల టన్నుల ధాన్యం కూడా దిగుమతి అయింది. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కళ్ళు కుట్టి ఆ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ప్రజల లోపల కేసీఆర్ గారికి వచ్చినటువంటి ఇమేజ్ని దెబ్బతీయడం కోసము ఏదో చిన్న 2 పగుళ్ళు వస్తే ఒక పిల్లర్కు దాన్ని అడ్డం పెట్టుకొని ఆనాడు ఎన్నికల ప్రచారం నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు అట్లాంటి పవిత్రమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అపవిత్రం చేస్తూ దాని మీద అనేక కమిషన్లు, విజిలెన్స్ కమిషన్ అని, NDSA అని, తర్వాత ఘోష్ కమిషన్ అని రకరకాల కమిషన్లతోటి